మిత్రులందరికీ శుభోదయం. మన నిన్న మొన్న ఒక వీడియో వైరల్‌గా కనిపిస్తుంది. మన ఏదైతే యూట్యూబ్ ఓపెన్ చేసినా, న్యూస్ ఛానెల్ ఓపెన్ చేసినా కూడా శివాజీ గారికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో గురించి మాట్లాడదామనే ఉద్దేశంతోని ఈరోజు కొంచెం ఆ వీడియోలో నాకు కూడా కొంచెం బాధ అనిపించే సన్నివేశాలు కొన్ని కనిపించినాయి. కొన్ని మాటలు కనిపించినాయి. కొంతమంది ప్రవర్తనలు కనిపించినాయి. సో, దాని గురించి మాట్లాడదామనే ఉద్దేశంతోని ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. అయితే శివాజీ గారు నిన్న దండోరు ఈ మధ్యలో ఓ 4, 5 డేస్ బిఫోర్ అనుకుంటా, ఒక 4, 5 రోజుల ముందు దండోర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనో, ఆడియో లాంచ్‌లోనో మేబీ ఆయన ఒక స్త్రీలకు సంబంధించి ఒక చిన్న టాపిక్ మాట్లాడడం జరిగింది. సో, స్త్రీలకు అనే దానికంటే కూడా హీరోయిన్స్‌కి సంబంధించి ఒక టాపిక్ మాట్లాడడం జరిగింది. హీరోయిన్స్ గానీ, ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఒక టాపిక్ మాట్లాడడం జరిగింది. అదే ఆయనేమన్నారంటే, అమ్మ మీరు సినిమా వరకి ఓకే. సినిమాలో మీరు ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మీకు ఏవైతే పాత్రలు ఇస్తారో, ఆ పాత్రల్ని మీరు ఖచ్చితంగా ఆ రోల్స్‌ని మీరు ప్లే చేయాల్సి ఉంటది కాబట్టి, ఆ పాత్రల వరకు ఓకే. మీరు ఎలాంటి వస్త్రధారణలో ఉన్నప్పటికీ కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ ఏవైతే ఆడియో లాంచ్‌లు గానీ, ఈ సినిమాలకు సంబంధించిన ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా స్టేజ్‌ల పైకి మీరు రావాల్సొస్తుంది. 10 మందిలో నిలబడి మాట్లాడాల్సొస్తుంది. 10 మంది మధ్య తిరగాల్సొస్తుంది పబ్లిక్‌గా. కాబట్టి ఆ పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు ఎప్పుడే గానీ మీరు మీ వస్త్రాలంకరణ ఏదైతే ఉందో కొద్దిగా చేంజ్ చేసుకొని, ఈరోజు ఏవైతే పొట్టి పొట్టి బట్టలు ఉన్నాయో అవి కాకుండా శారీస్‌లో రమ్మని చెప్పి ఆయన చాలా రిక్వెస్ట్‌గా, పద్ధతిగా చెప్తూనే 1, 2 వర్డ్స్ దొర్లాయి. ఎవరికైతే నిజాయితీగా ఒక వ్యక్తికి ఈ ఈ ఏదైతే మీ వస్త్రాలంకరణ వల్ల మీకేదైతే ఇబ్బంది జరుగుతుందో, ఆ ఇబ్బంది జరగొద్దు మీకనే ఉద్దేశంతోన జెన్యూన్‌గా, చాలా నిజాయితీగా మీకోసం ఆలోచన చేసి ఆయన చెప్పే విధానంలో ఎక్కడైతే నిజాయితీ ఉంటదో అక్కడే ఘాటుతనం అనేది ఉంటదండి. ఆయన కొద్దిగా ఘాటుగా చెప్పడం జరిగింది. 1, 2 వర్డ్స్ తప్పుగా మాట్లాడడం జరిగింది. సో, అది మాట్లాడకుండా ఉండాల్సిందాయన. కాకపోతే మాట్లాడారు. సో, జరిగింది. ఆయన సారీ కూడా చెప్పాడు మేబీ దాని గురించి. కానీ ఎవరైతే ఈ కొంతమందున్నారో, వాళ్ళ పేర్లు నేను తీసుకోదలుచుకోలేదు. దీన్నే పట్టుకొని ఆయన చెప్పిన మంచి ఇంటెన్షన్‌ని పక్కకు పెట్టి, చెడు ఇంటెన్షన్‌ని బయటికి తీసుకొచ్చి, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? మాకు స్వేచ్ఛ లేదా? అనే లెక్కలో మాట్లాడుతున్నారు. ఆయనకు సపోర్ట్‌గా నేను పేరు తీసుకుంటా ఆయనది. ఎందుకంటే ఆయన ఒక పొలిటీషియన్, ఒక పబ్లిక్ ఫిగరు, ఒక ఏమంటారు 2 రాష్ట్రాలకి సుపరిచితుడు కాబట్టి నాగబాబు గారు నిన్న. వాళ్ళనంటే ఆమె గతంలో ఒక ఆమె ఉంది. ఆమె గురించి ఎవడు పట్టించుకోడంతా. ఆమెని పలకరించే పొజిషన్‌లో లేరు. వాస్తవం చెప్పాలంటే ఆయనది కూడా అదే పొజిషనే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. సో, నాగబాబు గారు ఎంతవరకు కరెక్ట్ అండి మీరు? ఎంతవరకు కరెక్ట్ మీరు మాట్లాడిన దాంట్లో? ఏవండీ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాషాయ వస్త్రాలు ధరించి బీజేపీలో తిరుగుతూ అప్పుడప్పుడు ఏమంటారు మాలలేస్తుంటారు. మన హిందూ ధర్మానికి పూర్తి రెస్పెక్ట్ చేస్తుంటారు. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య ఎవరైతే ఉందో ఆమె ఫారినరు, క్రిస్టియను అయినప్పటికీ కూడా మన తెలుగుదనం ఉట్టిపడేటట్టు మన హిందూ సాంప్రదాయ పద్ధతుల్ని పాటిస్తూ గుళ్ళలోకి వెళ్ళి పూజలు చేస్తుంది. మన హిందూ సాంప్రదాయాన్ని ఆమె ముందుకు తీసుకెళ్తుంది. ఆమె ఒక రోల్ మోడల్‌గా, మన హిందూ సాంప్రదాయానికి ఒక రోల్ మోడల్‌గా కనిపిస్తుంది. బయటి దేశాలలో ఇప్పుడు ఆమె కంట్రీ వాళ్ళు చూసినా కూడా మా అమ్మాయికి ఇంత ఇంత ఈ టైప్ ఆఫ్ కల్చర్‌లోకి వెళ్ళిందా అంటే ఇదేదో ఈ కల్చర్‌లో ఏదో దాగుంది. ఏదో నిజాయితీ, ఏదో మంచితనం దాగి ఉంటేనే మా అమ్మాయి ఇంత తొందరగా ఆ కల్చర్‌కి అడాప్ట్ అయిపోతదనే ఉద్దేశంతోనే బయటి కంట్రీస్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి భార్యను చూసి ఇన్స్పైర్ అయ్యి మన మతం గురించి ఆలోచన చేస్తున్నారండి. మన సాంప్రదాయాల గురించి, మన కట్టుబాట్ల గురించి, మన ధర్మం గురించి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు మన ఇంట్లోనే మీ సొంత తమ్ముడు గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారే అంత ఒక మన సాంప్రదాయం గొప్పగా చెప్పుకునే విధంగా ఆమె ప్రవర్తన అనేది కనిపిస్తుంటే, మీరు హిందూ సాంప్రదాయంలో పుట్టిర్రు సార్. హిందూ సాంప్రదాయంలో పుట్టిర్రు. హిందూ సాంప్రదాయాల మధ్యలో పెరిగిర్రు. మీ పేరు కూడా హిందువులకు సంబంధించిందే కదా నాగబాబు గారు అని చెప్పి. సో, మనం హిందువులు కాబట్టి గతంలో మీరు ఒకసారి సెక్యులర్‌ని నేను అది అని చెప్పి మాట్లాడిన సార్ ఓకే. ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి. మీరు సెక్యులర్ అయి ఉండొచ్చు. అయినా సరే ఈ చీర కట్టుకోవడం అనేది మన హిందూ సాంప్రదాయం కదా సార్. మన హిందూ సాంప్రదాయంలో చీర కట్టుకోవడం అదేదో పాపం అన్నట్టు మీరు ఏంటి సార్ వీడియో తీసి పెట్టిర్రు నాకు అర్థం కాదు. ఏం అవసరం ఉంది సార్? మీరు మేబీ ఎమ్మెల్సీలుగా కూడా మీరు ఎన్నికైనట్టు తెలిసింది.
ఎమ్మెల్సీ అంటేనే ఒక గురువు సార్. గురువు అంటేనే ఎమ్మెల్సీ అంటే ఒక గురువు. మరి టీచర్స్‌కి సంబంధించి మీరు ఒక రిప్రజెంటేటివ్‌గా వెళ్ళి చట్టసభల్లో కూర్చోబెట్టారు మిమ్మల్ని అన్నప్పుడు ఒక గురువు నేర్పియాల్సింది సమాజానికి మంచా? చెడా? నాకు అర్థం కాదు. పొట్టి బట్టలు వేసుకొని రోడ్ల మీద పోతే ఏంది సార్ పరిస్థితి? అబ్బాయిలు వాళ్ళ చూపులు కంట్రోల్‌లో పెట్టుకోవాలా? ఎంతని కంట్రోల్ పెట్టుకుంటారు సార్ నాకు అర్థం కాదు. బట్టలు ఇప్పుకొని ముందరికెళ్ళి తిరుగుతుంటే కూడా కంట్రోల్‌లో పెట్టుకుంటారా? ఇప్పుడు మా అమ్మ నేను పుట్టినప్పటి నుంచి నాకు శారీలోనే కనిపించింది. మా అమ్మ గానీ, నా పక్కన ఉన్న సమాజంలో ఏ ఎక్కలు గానీ, చెల్లెలు గానీ ఒక మంచి వస్త్రాధరణలోనే కనిపించారు. సో, ఆ వస్త్రాధరణలో ఎవరైనా కనిపిస్తే నేను వాళ్ళ సైడ్ మళ్ళీ చూడను. ఎందుకు చూస్తా? పోయేది మా అమ్మ అనే ఉద్దేశంతోనే వెళ్ళిపోతా. ఎందుకంటే ఆ వస్త్రాధరణ అలా ఉంది కాబట్టి. ఎంత అందంగా ఉన్నా కూడా వస్త్రాలంకరణ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మన చూపు గానీ, మన మైండ్ గానీ అటు సైడ్ ఎళ్ళదు. లేదు నేను మోకాళ్ళ పైకేసుకుంటా, మిడ్డీలేసుకుంటా, చెడ్డీలేసుకుంటా, లేకపోతే ఏమంటారు స్విమ్ సూట్‌లేసుకుంటా, లేకపోతే బికినీలేసుకుంటా అంటే 100% ఎవరికైనా సరే ఎంత నిగ్రహంతో ఉన్న మొగుడైనా సరే వాని మైండ్ డైవర్ట్ అవుతుంది 100%గా. కొద్దో గొప్ప వాని లోపల పనికిమాలిన ఫీలింగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆలోచనలు అనేవి వస్తాయి. ఆలోచనలు అనేవి రాకూడదనంటే ఇప్పుడు ఆడ, మగ రెండే కదా సార్ ఉన్నాయి. సో మగాళ్ళ ఆడల్లా ఉంటేనే సమాజంలా ఉంటుంది. అంత పనికిమాలిన శాస్త్రాలని చేస్తే సమాజంలా కాకుండా సమాజం సంకనాకపోతుంది. సో అదే దారిలో పోతుంది. మీరు వేసుకొచ్చే డ్రెస్సులు ఏవైతే ఉన్నాయో స్టేజ్ల పైకి మీరు చేసే ఎక్స్పోజింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్పోజింగ్స్ వల్ల సమాజం సంకనాకపోవడానికి చాలా ఆస్కారం ఉందమ్మా. సో మీరు ఇలాంటి డ్రెస్సెస్ ఎప్పుడున్నా కూడా మీరు తెర పైన మాత్రమే, తెర బయటికి వచ్చిన తర్వాతకి పబ్లిక్లో ఉన్నప్పుడు మీరు ఒక పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్. సో మీరు ఇప్పుడు జనాలన్నీ మీరు చెప్తే మంచి నేర్చుకుంటుంది సమాజం, చెడు చెప్తే చెడే నేర్చుకుంటుంది. ఇప్పుడు ఎంతోమంది పిల్లలు వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పి ఏదో 18 ఏళ్ళు 20 ఏళ్ళు కొద్దో గొప్ప అరాకొర మెంటాలిటీ అరాకొర తెలివితేటలు ఉన్న పిల్లలు ఎంతోమంది వాళ్ళని ఫాలో చేస్తారు సార్. వాళ్ళు మంచి నేర్పించే విధంగా ఉండాలి కానీ చెడు నేర్పించే విధంగా ఉండొద్దు. మీరు అదే మన సమాజం గురించి మంచి నేర్పియండి. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి సార్. మన భారతదేశంలో మనం పుట్టి పెరిగిన భారతదేశంలో మన భారతీయ సంస్కృతి ఏందో తెలుసు, మన పద్ధతులు తెలుసు, మన నడవడికలు తెలుసు, మన కట్టుబాట్లు తెలిసి కూడా మన కట్టుబాట్ల గురించి మనము సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన వచ్చిన పరిస్థితి, దీని గురించి ఫైట్ చేయాల్సి వస్తుంది. మన సంస్కృతి గురించి మనం ఫైట్ చేయాల్సి వస్తుంది. ఒక వ్యక్తి మన మధ్యలో ఉండే వ్యక్తి మన ఒక వ్యక్తి చీర కట్టుకోండమ్మా అని చెప్పితే కూడా అదొక పంచాయతీ అయిపోయింది ఈరోజు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులకు దిగజారిపోయింది మన హిందూ సంస్కృతి, మన 2 తెలుగు రాష్ట్రాలు. అంటే సినీ ఇండస్ట్రీ వల్ల ఈ నాశనం అనేది ఏమంటారు, అధిక శాతంలో సినీ ఇండస్ట్రీ వల్లనే ఈ నాశనం అనేది కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే క్లియర్గా. మీరు ఏమంటారు ఎంతసేపు స్త్రీలు ఇట్లా అట్లా అని చెప్పి ఇంత సపోర్ట్ చేస్తున్నారు సార్. మీ ఇంటి పిల్ల, మీ ఇంటి ఆడపడుచు లాంటిది. మీరు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ప్రగతి గారు ఉన్నారు. ప్రగతి గారు మొన్న పోయి ఒక గోల్డ్ మెడల్ 2 సంథింగ్ సిల్వర్ మెడల్స్ సంథింగ్ తెచ్చారండి. ఆమె గురించి కనీసం ఒక రోజన్నా మీ సినీ ఇండస్ట్రీ పిలిపించి ఆమెని సత్కరించిందా అండి? కనీసం మీరు ఇంటికి పిలిపించుకొని చిరంజీవి గారు మీరు ఇంటికి పిలిపించుకొని పవన్ కళ్యాణ్ గారు అమ్మ గ్రేట్ అమ్మ నువ్వు శభాష్ అమ్మ అని చెప్పి ఆమెను సత్కరించారా అండి? ఆమెకు బహుమానం ప్రకటించారండి? ఆమెకు అమ్మ ఇండస్ట్రీ పేరు నిలబెట్టామమ్మ, ఇండస్ట్రీలో ఉంటూ కూడా ఇంత మంచి అచీవ్మెంట్ నువ్వు అచీవ్ అయినావు. సో 100% నీకు ఇండస్ట్రీలో ఒక మంచి స్థానం కల్పిస్తామని చెప్పి కల్పించారా అండి? కల్పించారే మనం. ఎందుకంటే మనం కొంతమందిని కాపాడుకుంటున్నాం. బాబు గారు మీరు కొంతమందిని కాపాడుకోవాలనే దృష్టిలో, కొంతమంది మీద ప్రేమని చూపించే దృష్టిలో ఎవరు అనేది నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద ప్రేమ చూపించాలనే దృష్టిలో నా హిందూ ధర్మాన్నే వక్రీకరించి మాట్లాడుతున్నారు మీరు పూర్తిగా. స్వేచ్ఛ అనేది దానికంటూ లిమిట్ ఉండాలి సార్. స్వేచ్ఛ పరాకాష్ఠకు పోయింది. స్వేచ్ఛ మరి దారుణమైన పరిస్థితికి పోయింది. మీరు సంపాదించుకున్న కోట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హిందువులు రేపు ఏ చైనాడో ఏ అమెరికాడో ఆల్రెడీ చూస్తున్నారు కదా బయట పరిస్థితులు. బంగ్లాదేశ్లో ఎంత దారుణమైన పరిస్థితులు, హిందువులను చంపేస్తున్నారు సార్. బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ హిందువులు దొరికితే సార్ చంపేస్తున్నారు. సో హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని మొత్తానికే మీలాంటి వాళ్ళు ఎవరైతే ముందుని నడిపేయాలో అలాంటి వాళ్ళే మీరే తీవ్రవాదులా మారి ఇలాంటివన్నీ హిందూ ధర్మంలో చీర కట్టుకోవాలనడం కూడా తప్పే. వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, కత్తి ఉంటుంది అని చెప్పి మీలాంటి వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తే
హిందూ ధర్మం అనేది పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతుంది. మీరు సంపాదించుకున్న కోటాను కోట్లు ఉన్నది చూసినావా? ఈ ఆల్రెడీ అమెరికా కూడా చైనా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లానింగ్లో ఉన్నారు. ఎప్పుడు ఈయన ఏమంటారు ఈ ఇండియాలో ఏ విధంగా అశాంతిని నెలకొల్పాలి, ఏ విధంగా వీళ్ళ మధ్యలో వీళ్ళకు కలహాలు రేకెత్తించాలి, ఏ విధంగా కులాల చిచ్చు పెట్టాలి, మతాల చిచ్చు పెట్టాలని చెప్పి పూర్తిగా వాళ్ళు ఈ గ్రౌండ్ వర్క్ గట్టిగా చేస్తారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇంకా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఈ బంగ్లాదేశ్ అల్లర్లు ఇవన్నీ, ఈ రోహింగ్యాలకు సంబంధించిన పంచాయతీలు ఇవన్నీ వీళ్ళందరూ ఈ దేశంలోకి ఎందుకు జొరబడుతున్నారు, దేశంలో ఎందుకు ఇలాంటి అశాంతి చేకూరుతుంది? మెల్లమెల్లగా మన చేతిలోంచి, మన భారతదేశం హిందువుల చేతిలోంచి బయటి దేశాల కల్చర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. బయటి కల్చర్ ఆల్రెడీ మన దేశంలో 50% దగ్గరగా వచ్చేసింది. 50% మాత్రమే మన హిందూ కల్చర్ అనేది మిగిలింది. నాగబాబు గారు, మీరు రేపు అమెరికాకో లేకపోతే ఎక్కడికన్నా మీ దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి వెళ్తారండి. మాలాంటి పేదోడు ఎక్కడికి వెళ్తాడండి? మాలాంటి మధ్యతరగతివాడు ఎక్కడికి వెళ్తాడండి? చంపేస్తే ఇక్కడనే చచ్చిపోతాం. లేదంటే రొమ్ము విరిచి నా దేశం కోసం నేను పోరాడతారా భయ్ అని చెప్పి పోరాడతాం. సో పోరాడాలన్నా సచ్చినా మిడిల్ క్లాస్ వాడే కాబట్టి మీలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి కనీసం మా ధర్మాన్నన్నా గౌరవించండి. ఈరోజు ఏవైతే కట్టుబొట్టు ఉందో వాటినన్నా గౌరవించండి, వాటినన్నా ముందుకు తీసుకెళ్ళండి, సంస్కృతిని కొద్ది రోజులు బతకనియండి, చంపేయకండి సార్. ఆయన మాట్లాడిన దానిలో ఎలాంటి తప్పు లేదు. హిందూ సంస్కృతికి సంబంధించి హిందూ సంస్కృతిలో ఉన్నది అదే మాట్లాడిండు. చీర అనేది మీ అమ్మగారు, మా అమ్మగారు, మీ సతీమణి గారు, మా చిరంజీవి అన్నగారు సతీమణి గారు, క్రిస్టియన్ అయినా సరే కానీ మా పవన్ కళ్యాణ్ అన్నగారి సతీమణి గారు, ప్రతి ఒక్కరు కూడా చీరలు ఎంతో ఆప్యాయంగా, అనురాగంగా కనిపిస్తారు, ఎంతో పద్ధతిగా కనిపిస్తారు. సో దాన్ని అట్లా ఉండనిద్దాం సార్. కొద్దిగా చేస్తే సపోర్ట్ చేయండి, కానీ ఇట్లాంటి నెగిటివ్ మాటలు మాట్లాడి అనవసరంగా మెగా ఫ్యామిలీ మీద ఉన్న కొద్ది గొప్ప అభిమానాన్ని కూడా పోగొట్టకండి ప్లీజ్. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా. జై హింద్, జై భారత్.